హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనము సైన్స్లో 10th లెక్చర్ డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండ్ లెన్స్ పార్ట్ 1 డిస్కస్ చేస్తున్నాము. ఈ టాపిక్ వచ్చేసి ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ మరియు పారామెడికల్ బోత్ సిబిటి 1 అండ్ సిబిటి 2లో మంచి వెయిటేజ్లో దీని ద్వారా మంచి క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో స్టూడెంట్స్, ఈ సిరీస్ వచ్చేసి మనం ఎన్సీఈఆర్టీ ఆధారితంగా డిస్కస్ చేస్తున్నాము. ఇందులో మనం ముందు కాన్సెప్ట్ డిస్కస్ చేసి తర్వాత అందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు పీవైక్యూస్ మరియు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. సో వితౌట్ గెటింగ్ లేట్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. స్టూడెంట్స్, ఇది మా టెలిగ్రామ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ప్లీజ్ ఇందులో కూడా జాయిన్ కండి సో దట్ యూ విల్ గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. వాట్ ఈస్ రిఫ్రాక్షన్? రిఫ్రాక్షన్ ఈజ్ అ బెండింగ్ ఆఫ్ వేవ్ when it passes from one medium to another medium. The bending is caused due to difference in densities between the two substances. ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమంలోకి తరంగం ప్రవేశించినప్పుడు వక్రీభవనం అంటారు. రెండు పదార్థాల మధ్య సాంద్రతలో తేడా వల్ల ఈ బెండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సేమ్ మీడియం, ఎయిర్ ఈజ్ ఏ మీడియం, గ్లాస్ లోపల ఎయిర్ ఉంది, మనకేముంది? సేమ్ ఒకటే మీడియం ఉంది కాబట్టి మనకు పెన్సిల్ ఎట్లుందో అట్లే కనిపిస్తుంది. ఇక్కడ రిఫ్రాక్షన్ జరగలేదు. అదే ఇక్కడ చూడండి, పైన ఎయిర్ ఉంది, లోపల వాటర్ ఉంది. అంటే ఎయిర్ నుంచి మనకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లైట్ మనం చూస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే మన లైట్ రే మన కళ్ళతో చూసేది పెన్సిల్ అనేది రేరర్, ఇక్కడ ఎయిర్ రేరర్ మీడియం, ఇక్కడ ఇంకో మీడియం వాటర్. ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియంలో వెళ్తే పెన్సిల్ అనేది రిఫ్రాక్షన్లో మనకు కాస్త బెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ దిస్ ఈజ్ ద ఫినామినా ఆఫ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే ఏం లేదండి, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలో లైట్ ట్రావెల్ చేస్తే అది కాస్త బెండ్ అయినట్టు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎందుకు కనిపిస్తుంది అంటే డ్యూ టు ద డెన్సిటీ డిఫరెన్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ డిఫరెన్స్. డెన్సిటీ మరియు స్పీడ్ డిఫరెన్స్ వలన మనకు ఈ రిఫ్రాక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. క్వశ్చన్ చూసాము. ఏ స్పూన్ విచ్ లుక్స్ టిల్టెడ్ ఇన్ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. నీటిలో తేడాగా కనిపించే చెంచా దేనికి ఉదాహరణ అన్నాడు. రిఫ్లెక్షన్, పరావర్తనం, స్కాటరింగ్, ప్రక్రీకరణ, ఫోకల్ పాయింట్, ఫోకస్ బిందు, రిఫ్రాక్షన్, అపవర్తన. మనం ఇందాకే డిస్కస్ చేసాం. రిఫ్రాక్షన్ అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలో లైట్ రే అనేది వెళ్తే మనకేమవుతుంది? అక్కడ బెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో మనకు ఇక్కడ స్పూన్ కూడా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్లో దెర్ ఆర్ 2 types ఆఫ్ మీడియమ్స్. 2 మాధ్యమాలు ఉన్నాయి. ఒకటి డెన్సర్ మీడియం, ఇంకోటి వచ్చేసి రేరర్ మీడియం. డెన్సర్ మీడియం సాంద్ర మాధ్యమం. ఇఫ్ ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ హై, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం విల్ బి లో. ఇక్కడ చూడండి, ఇఫ్ డెన్సిటీ ఇంక్రీజ్ ఉందనుకోండి, అక్కడ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డెన్సిటీ అంటే పార్టికల్స్ ఒకదాని మధ్యలో ఒకటి దగ్గరలో ఉన్నాయి, అంటే డెన్సిటీస్ ఇట్లా ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఒక లైట్ రే ట్రావెల్ చేస్తే అక్కడ ఏమవుతుంది? స్పీడ్ ఈజీగా మూవ్ కాదు. సో స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఆర్ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇఫ్ ద ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ హై, డెన్సిటీ హై ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం విల్ బి లో. అదే రేరర్ మీడియంలో వచ్చేసి ఇఫ్ ద ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ లో, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ఈజ్ హై. ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఇట్లా పార్టికల్స్ అనేవి దూరం ఉన్నాయి. అదే ఇప్పుడు లైట్ రే దీని నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? లైట్ రే అనేది ఈజీగా ముందరికి చాలా స్పీడ్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో డెన్సిటీ డిక్రీజ్ ఉంది ఇక్కడ. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇంక్రీజెస్. అదే ఇక్కడ చెప్తుంది. అంటే రేరర్ మీడియంలో మనకు డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది. అదే రేరర్ మీడియంలో వచ్చేసి స్పీడ్ ఆఫ్ లైట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే డెన్సిటీ అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి. వెన్ ఏ లైట్ ట్రావెల్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, ఇట్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్. కాంతి తక్కువ సాంద్రత గల మాధ్యమం నుండి ఎక్కువ సాంద్రత గల మాధ్యమంలోకి ప్రవేశించినప్పుడు అది లంబానికి వైపు వంగుతుంది, బెండ్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు. దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్, ఇది నార్మల్.
ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండేదే నార్మల్ నుంచి ఇన్సిడెంట్ రే వచ్చేస్తాం కదా, ఇది ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. అదే నార్మల్ నుంచి యాంగిల్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దాన్నే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. సో ఇది రేరర్ మీడియం అంటున్నారు, ఇది డెన్సర్ మీడియం అనుకుందాం. సో ఏమంటున్నాడు, వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్ ఇట్లా వెళ్ళే లైట్ రే మనకు నార్మల్ వైపు వంగుతుంది. ఎందుకు అట్లా జరిగిందంటే రేరర్ మీడియంలో డెన్సిటీ తక్కువ ఉంటుంది, వెలాసిటీ అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది రేరర్ మీడియం. అదే డెన్సర్ మీడియంలో వచ్చేసి డెన్సిటీ ఇంక్రీజ్, వెలాసిటీ డిక్రీజ్. సో ఇక్కడ రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళిన తర్వాత ఏమైంది, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది డిక్రీజ్ అయ్యి ఇది వచ్చేసి నార్మల్ వైపే కాస్త బెండ్ అయ్యి నార్మల్ వైపు వంగిపోతుంది. అదే వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ఇక్కడ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తే రేరర్ మీడియం ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కదా, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఏమైంది, డెన్సర్ నుంచి రేరర్లో ఎట్లుంటుంది అంటే డెన్సిటీ తక్కువ, వెలాసిటీ ఇంక్రీజ్. సో వెలాసిటీ ఇంక్రీజ్ అయినందుకు ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనకు ఎక్కువ అవుతుంది ఇక్కడ. సో ఈ పొజిషన్లో ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అదే ముందు కేసులో ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇది అవుతుంది. క్వశ్చన్ చూద్దాం. వెన్ ఏ రే ఆఫ్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ బెన్స్ కాంతి రశ్మిగాఢ మాధ్యమం నుంచి అంటే డెన్సర్ మీడియం నుండి దారదీప అంటే రేరర్ మీడియం మాధ్యమానికి వెళ్ళినప్పుడు అది ఎట్లా బెండ్ అవుతుంది, ఎటు సైడ్ బెండ్ అవుతుంది అంటున్నాడు. ఏమవుతుంది, డెన్సర్ టు రేరర్ కదా, ఏమైంది డెన్సర్ టు రేరర్ అంటే రేరర్లో డెన్సిటీ తక్కువ, వెలాసిటీ ఎక్కువ, వెలాసిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏమైంది, ఇన్సిడెంట్ రే ఇట్లా వెళ్ళాలి కానీ ఇట్లా వెళ్ళిపోతుంది, ఇది డెన్సర్ రేరర్. సో ఏమైంది అంటే టువార్డ్స్ ద నార్మల్ కాదు, నార్మల్ వైపు లేదు, ఇంకా ముందరికి వెళ్ళిపోయింది. మోర్ ర్యాపిడ్ మోషన్ టువార్డ్స్ ద నార్మల్ వైపు అసలు రావడం లేదు. బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ అండ్ గెట్ స్లో కాదు, ఎందుకంటే రేరర్ మీడియంలోకి వెళ్తుంది, సో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది కూడా రాంగ్. అవే ఫ్రమ్ ద నార్మల్, సో డి ఓన్లీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. You are given 3 medium A, B, C with refractive index 1.33, 1.65 and 1.46. The medium in which light will travel fastest east. మీకు 1.33, 1.65 మరియు 1.46 యొక్క ప్రతిభాస సూచికలతో 3 మాధ్యమాలు A, B మరియు C ఇవ్వబడ్డాయి. కాంతి వేగంగా ప్రయాణించే మాధ్యమం ఏది అంటున్నాడు, A, B, C, D. ఇక్కడ ఏమవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం మ్యూతో డినోట్ చేస్తాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ C/V, అంటే C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్, అదే V అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ రెస్పెక్టివ్ మీడియం, అంటే ఏ మీడియం ఉంటే ఆ మీడియం తీసుకోవాలి. సో మనకు ఇక్కడ ఏం అర్థమవుతుందంటే 3 మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ A ఈజ్ 1.33, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ B ఈజ్ 1.65, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ C ఈజ్ 1.46. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ డెన్సిటీ. సో మ్యూ అనేది డెన్సిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, వెలాసిటీ డిక్రీజ్. అదే డెన్సిటీ డిక్రీజ్ అయితే వెలాసిటీ ఇంక్రీజ్. ఇదే కదా ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇక్కడ ఏమంటున్నాడు, ద మీడియం ఇన్ విచ్ లైట్ విల్ ట్రావెల్ ఫాస్టెస్ట్ అన్నాడు. అంటే డెన్సిటీ దేంట్లో అయితే తక్కువ ఉందో, డెన్సిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద. అంటే దేంట్లో అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో దాంట్లోనే వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకు ఈ మూడిట్లో దేంట్లో తక్కువ ఉంది, 1.33, దీంట్లో తక్కువ ఉంది. సో the light will travel fastest in 1.33, అంటే A is the correct answer. ఇక్కడ చూద్దాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది ఎంతో కానీ ఆర్
మ్యూతో కానీ డినోట్ చేస్తాం. వక్రీభవన సూచిక. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ అ రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద పర్టికులర్ మీడియం. అంటే ఒక మాధ్యమం యొక్క వక్రీభవన సూచిక అనేది గాలి లేదా శూన్యంలో కాంతి వేగం మరియు ఆ మాధ్యమంలో కాంతి వేగం మధ్య నిష్పత్తి. అంటే సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్, అదే వి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ రెస్పెక్టివ్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఎయిర్ శూన్యంలో కాంతి వేగం, అదే వి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం మాధ్యమంలో కాంతి వేగం. దిస్ ఈస్ ద టేబుల్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ నుంచి మనకు ఆర్ఆర్బి గ్రూప్ డిలో, ఏఎల్పిలో మరియు ఎన్టీపీసీలో మంచి మంచి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఈ టేబుల్ని మనం ఎంత నేర్చుకుంటే, ఎంత గుర్తుపెట్టుకుంటే అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మనకు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో చూద్దాం. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 1.003. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆప్షన్స్లో 1 ఇస్తాడు, 1.0003 ఇస్తాడు, 2, 3 ఇట్లా ఇస్తాడు. మనం ఏం కన్ఫ్యూజ్ అవుతాం, 1 అని టిక్ చేస్తాం, కానీ కరెక్ట్ వాల్యూ వచ్చేసి 1.003. ఐస్ 1.31, అదే వాటర్ వచ్చేసి 1.33, ఆల్కహాల్ 1.36, కిరోసిన్లో 1.44, ఫ్యూజ్డ్ క్వార్ట్స్ అంటే ఒక టైప్ ఆఫ్ గ్లాస్ 1.46, టర్పెంటైన్ ఆయిల్ 1.47, బెంజిన్లో వచ్చేసి 1.50 ఉంటుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, క్రౌన్ గ్లాస్ 1.52, కెనడా బ్లాజమ్ 1.53, రాక్ సాల్ట్ చాలా ఇంపార్టెంట్ 1.54, కార్బన్ డైసల్ఫేట్ 1.63, డెన్స్ ఫ్లింట్ గ్లాస్ 1.65, ర్యూబీ 1.71, సాఫైర్ 1.77. ఇది వచ్చేసి ఏఎల్పి 2024 నోటిఫికేషన్లో ఇది అడిగాడు. డైమండ్ 2.42. సో స్టూడెంట్స్, ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దీన్ని కాస్త గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ మీడియం ఈజ్ ఆల్వేస్. ఏ మాధ్యమానికి అయినా ప్రతిభాస అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎల్లప్పుడూ ఎట్లా ఉంటుంది అన్నాడు. మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. ఎయిర్లో కదా, ఎయిర్లో వచ్చేసి స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇందులోనే ఎయిర్లోనే మ్యాక్సిమం స్పీడ్లోనే వెళ్తుంది, ఎందుకు లైట్. అదే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అన్నావు కదా, సపోజ్ వాటర్ తీసుకోండి. వాటర్ అనేది 8తో పోలిస్తే డెన్సర్ మీడియం. డెన్సర్లో ఏమవుతుంది, డెన్సిటీ ఇంక్రీజ్ అయింది కదా, సో వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. వాటర్లో స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, అంటే దీనికన్నా తక్కువే ఉంటుంది, 3 కన్నా తక్కువే ఉంటుంది. సో మనకు ఏమవుతుంది, 3 కన్నా తక్కువ ఉంది, పైన వాల్యూ ఎక్కువ ఉంది, సో మనకు వాల్యూ 1 కన్నా ఇంక్రీజ్ ఎప్పుడు ఇట్లే వస్తుంది. సో మోర్ దాన్ 1. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The refractive index of water is 4/3. Then what will be the speed of light in water? నీటి ప్రతిభాస సూచిక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3 ఉంది. అయితే నీటి కాంతి వేగం ఎంత అవుతుంది అంటున్నాడు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా అయింది C/V. మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3 ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈజ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అదే V కనుక్కోమన్నాడు దేంట్లో, వాటర్లో. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ × 3 డివైడెడ్ బై 4, అంటే 9 × 10⁸ డివైడెడ్ బై 4 ఏమవుతుంది, 4 2s 8, 2.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఈజ్. కిరోసిన్ యొక్క ప్రతిభాస సూచిక. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఏంది అన్నాడు. ఏ 1.52, బి 1.44, సి 2.24, డి 1.36. ఇందాకే నేను టేబుల్ చూపించాను. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో అడిగాడు. సో టేబుల్ చూద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఈ మీడియంస్ అన్ని ఇందాకే డిస్కస్ చేసాం. సో మనకు కిరోసిన్ అడిగాడు. సో 1.44. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్. కాంతి శ్రవణం ప్రకారం గ్లాస్ను పోలిస్తే నీటి సాపేక్ష ప్రతిభాస సూచిక ఎంత అంటున్నాడు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ అన్నాడు కదా, గ్లాస్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ అంటే μ/W/μ అంటున్నాడు. వాటర్
వాటరే రేరర్ మీడియం. ఈ రెండిట్లో పోలిస్తే డెన్సిటీ దేనికి ఎక్కువ ఉంటుంది? వాటర్ వచ్చేసి రేరర్ మీడియం, ఇది వచ్చేసి గ్లాస్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది డెన్సర్ మీడియం. సో μW/μg రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.33. అదే క్రౌన్ గ్లాసే తీసుకోండి 1.52, 1.33, 1.52. మనకేమవుతుందంటే ఈ వాల్యూ పెద్ద ఉంది, సో మనకు ఆన్సర్ అనేది <1 వస్తుంది. సో యూనిటీ. వాట్ ఈస్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ అంటే యూనిటీ, 1 కంటే తక్కువ వస్తుంది. ఆన్ విచ్ ప్రిన్సిపల్ డస్ ద ఆప్టికల్ ఫైబర్ వర్క్స్? ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి డిఫ్యూజన్ విసరణ, స్కాటరింగ్, రిఫ్రాక్షన్ అపవర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పూర్ణ అంతర్గత ప్రతిఫలనం. సో మనకు ఆప్టికల్ ఫైబర్ వచ్చేసి ఇది ఆప్టికల్ ఫైబర్ కదా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఇట్లా వెళ్తుంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు రిఫ్రాక్షన్లో కొన్ని లాస్ ఉన్నాయి, అవేవేవో చూద్దాం. కాంతి వక్రీభవన నియమాలు. ద ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ టు ద సర్ఫేస్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. పరిధిలోకి వచ్చిన కిరణం, వక్రీభవన కిరణం మరియు ఉపరితలానికి సాధ్యమైన లంబం అన్నీ ఒకే సమతలంలో ఉంటాయి. అంటే ఏమంటున్నాడంటే ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే మరియు నార్మల్ అన్నీ ఒకే ప్లేన్లో ఉన్నాయి అంటున్నాడు. సో కరెక్ట్. దీని ద్వారా మనకు సెకండ్ లా ఏం చెప్తుందంటే స్నెల్స్ లా is a formula used to describe the relation between the angle of incidence and the refraction. స్నెల్స్ సూత్రం అనేది పరిధికి వచ్చిన కోణం మరియు వక్రీభవన కోణం మధ్య సంబంధాన్ని వివరిస్తున్న సూత్రం. అంటే స్నెల్స్ లా ఏం చెప్తుందంటే ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇది వచ్చేసి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రెండు యాంగిల్స్ దేని ద్వారా తీసుకుంటామంటే ఆల్వేస్ ఫ్రమ్ ద నార్మల్ నుంచే తీసుకుంటాం, ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి తీసుకోం. నార్మల్ నుంచి వచ్చిన యాంగిలే మనకు ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ ద రిఫ్లెక్టెడ్ యాంగిల్. సో బై యూజింగ్ మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μr ఎంతో డినోట్ చేస్తాం. సో స్నెల్స్ లా ఏం చెప్తుందంటే μ1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు μ2 sin θ2. అంటే μ1/μ2 ఈజ్ ఈక్వల్ టు sin θ2/sin θ1. ఇట్ విల్ సే ద ఏం చెప్తుంది? యూస్ టు డిస్క్రైబ్ ద రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి మనకు ఈ రిలేషన్ చెప్పే లానే స్నెల్స్ లా. క్రిటికల్ కోణం. వెన్ ఏ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫ్రమ్ విచ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బికేమ్ 90 degrees ఈస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. కాంతి కిరణం ఎక్కువ సాంద్రత గల మాధ్యమం నుండి తక్కువ సాంద్రత గల మాధ్యమంలోకి వెళ్తే వక్రీభవన కోణం 90 degrees అయినప్పుడు పరిధిలోకి వచ్చిన కోణాన్ని క్రిటికల్ కోణం అంటారు. ఎయిర్, వాటర్ ఈ రెండిట్లో డెన్సర్ మీడియం వచ్చేసి వాటర్, సో డెన్సర్. ఇది రేరర్. ఎయిర్ వచ్చేసి రేరర్ మీడియం. మనం ఇందాకే చూసాం, ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియంలోకి వెళ్తే లైట్ రే అనేది నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. సో వెళ్ళింది. ఇక్కడ ఏమవుతుంది? ఇట్లాగే మనం డెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఎయిర్లో కొన్నిసార్లు ఇట్లా రావచ్చు, వాటర్ డెన్సిటీ ఇంక్రీజ్ అయితే మళ్ళీ ఇంకో యాంగిల్లో ఇట్లా రావచ్చు. ఒక పాయింట్లో మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇట్లా ఉంటే రిఫ్లెక్టెడ్ యాంగిల్ మనకు 90 degrees అవుతుంది. దేనికి? నార్మల్కి 90 degrees అవుతుంది ఇట్లా. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. అట్ పాయింట్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు 90 degrees అవుతుంది నార్మల్ టు. ఆ యాంగిల్నే క్రిటికల్ యాంగిల్ అంటారు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా ఉంది, చూద్దాం నెక్స్ట్ టాపిక్లో. సో మనకు మెటీరియల్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, క్రిటికల్ యాంగిల్. ఐస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇందాకే చెప్పాను 1.3, వాటర్ 1.33, ఫ్యూజ్ కాజ్ 1.458, క్రౌన్ గ్లాస్ 1.541, అదే డైమండ్ 2.417 ఇట్లా ఉన్నాయి. క్రిటికల్ యాంగిల్ వచ్చేసి ఫర్ ఐస్ 49.8, వాటర్ 48.6. అంటే ఈ యాంగిల్ ఏం చెప్తుందంటే ఇన్సిడెంట్ యాంగిల్ మనకు 40, ఇప్పుడు సపోజ్ వాటర్ కదా, వాటర్ ఎంత 48.6 అంటే 48.6 degrees మనకు ఇన్సిడెంట్ యాంగిల్తో ఒక రే డ్రా చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ బి పర్పెండిక్యులర్
అంటే క్రిటికల్ యాంగిల్ ఇక్కడ వస్తుంది 90 డిగ్రీస్ అవుతుంది. ఈ యాంగిల్తోనే వాటర్లో మనకు 48.6 డిగ్రీస్ యాంగిల్తో మనము ఇన్సిడెంట్ రే పంపిస్తే రిఫ్రాక్టెడ్ ఇక్కడ వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. ఇదే చెప్పేది క్రిటికల్ లా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, పూర్ణ అంతర్గత ప్రతిబింబం. When incident angle is greater than critical angle, light reflects inside the denser medium instead of refracting. This phenomena is known as total internal reflection. Suppose water, air, ఇది డెన్సర్ కదా, ఇది రేరర్. డెన్సర్ టు రేరర్కి వెళ్తే మనకు నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది రిఫ్రాక్టెడ్ రే. అదే మనము ఇచ్చిన యాంగిల్ క్రిటికల్ యాంగిల్ అంటే ఇక్కడ వస్తుంది 90 డిగ్రీస్ అవుతుంది. క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్ ఇచ్చినామనుకోండి, ఇక్కడ సపోజ్ వాటర్ 48.8 డిగ్రీస్ దాకా వచ్చింది. దీనికన్నా ఎక్కువ యాంగిల్ ఇస్తే అంటే 48 కదా, 50 ఇచ్చామనుకోండి, అప్పుడు దీనికి హారిజంటల్ యాక్సిస్ కన్నా కిందికి సేమ్ డెన్సర్ మీడియంలో రిఫ్రాక్టెడ్, ఇది ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే వచ్చి కూడా సేమ్ డెన్సర్ మీడియంలోకే వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, ఆల్ ద లైట్ అండర్గోస్ రిఫ్లెక్షన్. ఇదే చెప్తుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వచ్చేసి క్రిటికల్ యాంగిల్ వాటర్కి 48.8. దీనికన్నా మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సపోజ్ 50 ఇచ్చాను. ఇక్కడ 50 ఇచ్చినందుకు మనకు టోటల్ డెన్సర్ మీడియంలోనే రిఫ్రాక్టెడ్ రే అనేది లోపలికి వచ్చేసింది. అట్లా చెప్పే లానే దీన్ని ఏమంటారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వై డూ స్టార్స్ ట్వింకిల్? నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి అంటే the twinkling of stars is caused due to the atmospheric refraction. As the starlight travels towards the earth, it undergoes multiple refraction. This happens because the earth atmosphere consists of layers of air with varying densities, which means the refractive index gradually changes. Due to the continuous bending of light, the star appears to twinkling when seen from the earth. So ఇక్కడ స్టార్ ఉంది, స్టార్ రౌండ్గా ఉందనుకోండి, సపోజ్ మనకు ఎర్త్ అట్మాస్ఫియర్ ఇట్లుంటుంది. ఇది ఇక్కడ ఎర్త్ మనం ఉన్నాం, ఎర్త్ పైన మనం ఉన్నాం. సో ఇక్కడున్న లైట్ రే వచ్చేసి ఇక్కడ వచ్చి రిఫ్రాక్టెడ్ కొద్దిగా ఇట్లా మారుతుంది. ఎందుకంటే మీడియమ్స్ ఎయిర్ డెన్సిటీ అనేది వేరీ అవుతుంది ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అదే ఈ లేయర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డెన్సిటీ వేరీ అయింది, ఇక్కడ డెన్సిటీ వేరీ అయింది, ఇక్కడ డెన్సిటీ వేరీ అయింది. అంటే మనం ఇక్కడ ఉన్న స్టార్ ఇక్కడ కనిపిస్తుంది. స్టార్ యాజ్ అట్ అపియర్స్ ఫ్రమ్ ద స్పేస్ ఇట్లా కనిపిస్తుంది. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ యాజ్ ఇట్ పాసెస్ త్రూ టర్బులెంట్ అట్మాస్ఫియర్, అంటే జిగ్ జాగ్ కానీ లాస్ట్కు స్టార్స్ యార్ ఇట్ అపియర్స్ అట్ ద సర్ఫేస్. స్టార్స్ మనకు ఇట్లా కనిపిస్తాయి లాస్ట్. నక్షత్రాల మెరుపు వాతావరణ వక్రీభవనం వల్ల జరుగుతుంది. నక్షత్ర క్రాంతి భూమి వైపు ప్రయాణించే సమయంలో అనేక వక్రీభవనాలకు అంటే ఇట్లా ఈ లేయర్స్ని దాటాల్సి వస్తుంది. ఇది భూమి వాతావరణం వివిధ సాంద్రతల గల గాలి పొరలతో కూడి ఉండడం వల్ల జరుగుతుంది. అంటే వక్రీభవన సూచిక క్రమంగా మారుతూ ఉంటుంది. ఈ నిరంతరం క్రాంతి వంగడం కారణంగా భూమి నుండి చూసినప్పుడు నక్షత్రాలు మెరిసినట్టు కనిపిస్తాయి. అంటే ఇట్లా బెండ్ అవుతూ రావడం వల్ల మనకు ఏం కనిపిస్తుంది, ఇక్కడున్న స్టార్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనకు స్టార్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, అట్లా మెరుస్తున్నాయి డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని కనిపిస్తుంది. సో స్టూడెంట్స్, మనం నెక్స్ట్ లెక్చర్లో లెన్స్, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, అందులో కాన్సెప్ట్ మరియు ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాము. స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ప్లీజ్ జాయిన్ దిస్ గ్రూప్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ మై వీడియో లెక్చర్. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.